ఎన్నికల ఫలితాల తర్వాత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిస్ అదృశ్యం వెనక కారణమేంటి? జగన్ బైరెడ్డి మధ్య డిస్టెన్స్ పెరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమేనా? మాజీ మంత్రి బాలినేనిలాగే బైరెడ్డి కూడా పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయా? పార్టీ మారితే చేరేది టీడీపీలోనా లేక జనసేనలోనా? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కింద స్క్రోల్ అవుతున్న ప్రశ్నపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి టీడీపీలో చేరికకు సిద్ధమైతే ఆ పార్టీ నేతలు ఆహ్వానించే అవకాశం ఉందా? ఆప్షన్ 1 ఆహ్వానిస్తారు, ఆప్షన్ 2 ఆహ్వానించరు, ఆప్షన్ 3 ఏమో తెలీదు. కాగా ఎలక్షన్స్ కు ముందు నిత్యం రాష్ట్రమంతటా కలియ తిరుగుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారునే రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు మాత్రమే చేసి ఊరుకోలేదు. ఏకంగా అధిష్టానానికి సలహాలు, సూచనలు చేయడంతో ఇప్పుడు ఆ సలహాలు, సూచనలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, అప్పుడే విమర్శలు చేయడం తగదని సొంత పార్టీ నేతలకే బైరెడ్డి హితవు పలకడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా చేసిన ఆ వ్యాఖ్యల వెనుక అసలు కారణాలు ఏంటన్న చర్చ ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు నడుస్తోంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యల సారాంశం కూడా ఆసక్తిగా ఉందంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు. మరోవైపు ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు ప్రస్తుత అధికార పార్టీ నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబుపై, లోకేష్ పైనే కాకుండా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటికే గవర్నర్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. కొత్త ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ అమలవుతుందని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో చర్చానీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి నంద్యాల జిల్లా రాజకీయాలను శాసించాడు. అయితే ఎన్నికల్లో పరాజయం అనంతరం నందికొట్కూరు నియోజకవర్గానికి మాత్రం ప్రస్తుతం దాదాపు దూరమయ్యారు. 1-2 సార్లు చుట్టపు చూపుగా పట్టణానికి వచ్చిన నేతలు, కార్యకర్తలను కలిసిన సందర్భమే లేదట. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు కనిపించకుండా పోవడంపై పార్టీ శ్రేణులో ఆందోళన వ్యక్తమవుతోందట. క్లిష్ట సమయంలో అండగా ఉండాల్సిన నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గంలో లేకపోవడం పార్టీ కేడర్కు ఇబ్బందిగా మారిందట. అలాగే సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలపై బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయట. ఆయన్ను నంద్యాల జిల్లా సమన్వయకర్తగా నియమించాలన్న ప్రతిపాదన అధిష్టానం వద్ద ఉందట. త్వరలో ఆయన్ను జిల్లా సమన్వయకర్తగా నియమించే అవకాశాలు ఉన్నాయట. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన బైరెడ్డి నందికొట్కూరులో ఆ పార్టీ జెండా పాతడంలో కీలకంగా మారాడు. ఎమ్మెల్యేగా ఆర్డర్ను గెలిపించాడు. 2021లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామమైన పాత ముచ్చుమర్రి పంచాయతీ సర్పంచ్గా ఆంజనేయులను 831 ఓట్లతో, కొత్త ముచ్చుమర్రి సర్పంచ్గా రాధమ్మను 650 ఓట్లతో గెలవడంలో కీలకంగా పనిచేశాడు. అయితే 2024లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హవాకు బ్రేక్ పడింది. కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని బైరెడ్డి కోరారు. అయితే జగన్ ఆయన చెప్పిన అభ్యర్థికి కాకుండా వైఎస్ఆర్ జిల్లాకు చెందిన డాక్టర్ దారా సుధీర్కు నందికొట్కూరు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆయన గెలుపునకు కృషి చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి జయసూర్య చేతిలో సుధీర్ ఓడిపోయారు. దీంతో 5 ఏళ్ల పాటు వైసీపీ ఇన్ఛార్జిగా చక్రం తిప్పిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హవాకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం కొనసాగుతుండటంతో నందికొట్కూరులోనూ వైసీపీ అభ్యర్థి ఓటమి చవిచూశారు. అప్పట్లో ఓటమిపై ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు బైరెడ్డి. అనంతరం నియోజకవర్గంలో దాదాపు కనిపించడం లేదు. అంతేకాకుండా నందికొట్కూరు మున్సిపాలిటీ ఇప్పటిదాకా వైసీపీ చేతిలో ఉంది. గత ఎన్నికల్లో మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 18 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యులు టీడీపీలో చేరిపోయారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరో కాదు, సిద్ధార్థరెడ్డికి స్వయాన బాబాయ్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి నంద్యాల టీడీపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు తన సొంత ఊరు అయిన నందికొట్కూరులోనే
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించకపోవడం ఆయనకు మైనస్గా మారింది. ఇది చాలదన్నట్టు పుండు మీద కారం చల్లినట్టు ఏకంగా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్, 18 మంది కౌన్సిలర్లు, 2 కో-ఆప్షన్ సభ్యులు పార్టీని వీడి వెళ్లిపోవడం బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి పెద్ద దెబ్బగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా బైరెడ్డి 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని, త్వరలో ఆయన నంద్యాల జిల్లా వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన బైరెడ్డి అనంతరం అదే పంతాను కొనసాగించడం దేనికి సంకేతం? ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. చూడాలి మరి భవిష్యత్తులో బైరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేక టీడీపీలో చేరబోతున్నారా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.